హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో లైట్రూమ్ నుంచి మనం అద్భుతంగా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. అలాగే ఒక కెమెరామెన్ ఎలా ఎడిట్ చేస్తారు మన ఫొటోస్, ఒక ఎడిటర్ అనేది కూడా చెప్తాను. ఈ వీడియోను ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. లైట్రూమ్ ఓపెన్ చేసుకోండి. లైట్రూమ్ అడాబ్ ఐడి ఎలా చేసుకోవాలనేది నేను ఒక మంచి వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ముందుగా మీరు లైట్రూమ్లోకి ఫోటో అనేది ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత కలర్ మిక్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్, అందులో మీకు బాగా యూజ్ అవుతుంది. ఆ కలర్ మిక్స్లోకి వెళ్ళి మనం కలర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ ఉన్నట్లయితే అది థిక్గా సాచురేషన్లో పెంచుకోండి. ఒకవేళ హ్యూలోకి వెళ్ళినట్లయితే ఎల్లో కలర్కి మారుతుంది గ్రీన్ కలర్ అనేది. సో అలా యూస్ చేసుకోండి. లెఫ్ట్ అండ్ రైట్ అలా మీరు చెక్ చేసుకుని చేసుకోండి. లూమినెన్స్ అయితే కొద్ది బ్రైట్నెస్ వస్తుంది, వైట్నెస్ కూడా పెంచుకోవచ్చు అది యూస్ చేసుకుని కలర్ని. సో తర్వాత హైలైట్స్, డీటెయిల్స్ ఇవన్నీ నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్పోజర్ లైట్లోకి వెళ్ళి మీరు అలా వైట్స్ అవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక కెమెరా ఫోటోలో మనం ఈజీగా చేసుకోవచ్చు సిస్టంలో కానీ. సో ఇలా మీరు క్లారిటీ, డెహేజ్, వింటేజ్, రౌండ్నెస్, మిడ్ పాయింట్ ఇవన్నీ నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఫోటోని చాలా నీట్గా, క్లియర్గా, ఎక్సలెంట్గా చేసుకోవచ్చు. మనం ఒక్క ఫోటోని ప్రతి ఒక్కరికి అందంగా. తర్వాత మనకి ప్రొఫైల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అందులో మీరు నచ్చిన ఫిల్టర్ అప్లై చేయండి. మంచి ఫిల్టర్, నేనైతే మంచి ఫిల్టర్ అడ్జస్ట్మెంట్ చేసుకుని దాన్ని తగ్గించుకుంటున్నాను. థిక్గా ఉంటే మళ్ళీ ఫోటో కనిపించదు కదా ఫ్రెండ్స్, సో నేను దాన్ని తగ్గిస్తున్నాను. సో ఇలా మీరు నీట్గా చేసుకోవచ్చు. తర్వాత ఇలా వచ్చిన ఇమేజ్ని మనం టూల్విజ్లోకి పంపుకోవాలి ఫ్రెండ్స్. టూల్విజ్లోకి పంపుకున్నట్లయితే ఇందులో మనం ఫ్లేర్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడమే. ఫ్లేర్ ఎఫెక్ట్స్ చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకైతేని. ఈ ఇమేజ్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. సో ఈ ఇమేజ్కి ఫ్లేర్ ఎఫెక్ట్స్ అయితే అద్భుతంగా కనిపిస్తాయి. సో మీరు ఫ్లేర్ ఎఫెక్ట్స్ అనేవి నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి దయచేసి. ఇలా మీరు ఫ్లేర్ ఎఫెక్ట్స్ అప్లై చేసినట్లయితే ఇమేజ్ అనేది అద్భుతంగా ఉంటుంది. దయచేసి ఎవరికైనా పెయిడ్ ఎడిటింగ్ కావాలంటే తక్కువ కాస్ట్కి నేను చేస్తాను. వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఎవరైనా ఎటువంటి ఫోటో అయినా చేయగలను. దయచేసి నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇలా మీరు ఫ్లేర్ ఎఫెక్ట్స్ అప్లై చేసుకున్న తర్వాత మంచిగా మనం ఫిల్టర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అవసరమైనది మీరు ఫిల్టర్స్ యాడ్ చేసుకున్నట్లయితే ఇమేజ్ ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇలా మనం నీట్గా చేసుకోవచ్చు. తర్వాత మనం పేరు రాసుకోవాలి ఫ్రెండ్స్. ఇమేజ్ మీద టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలంటే అక్కడ మీరు మంచి టెక్స్ట్ యాడ్ చేసుకుని మనం పేరు రాసుకోవచ్చు నీట్గా. టెక్స్ట్ అనేది ఇప్పుడు తన పేరు కార్తిక్ అండి, సో నేను కార్తిక్ అని రాస్తున్నాను. కలర్ అవి నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆ పేరు అనేది ఫోటో పక్కన వచ్చేలా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది మీరు వీడియో చూసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో కలర్లోకి వెళ్ళి మంచి కలర్, రెడ్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో తర్వాత మళ్ళీ ఇంకా మనం నీట్గా చేసుకోవచ్చు. అలా కలర్ బార్డర్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో కలర్ సెట్ చేస్తున్నాను, బ్లూ కలర్. అలా మీరు నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని సైజ్ అనేది తగ్గిస్తున్నాను బార్డర్ది. సో మీరు అలా తగ్గించుకోవచ్చు బార్డర్ యొక్క సైజు. సో ఇలా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా మళ్ళీ ఫాంట్స్ అనేవి మార్చుకోవచ్చు. మంచి మంచి ఫాంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా మీరు టూల్విజ్లో ఒక అద్భుతంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దయచేసి వీడియోని ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. మన వీడియోస్ ఇంకా బాగా అందిస్తాను మీకు. అలాగే మంచి మంచి వీడియోస్ చేస్తాయి ఎడిటింగ్ కోసం. సో సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. టేక్ కేర్, బాయ్.